కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్ అయ్యారు. ప్రజలపై సీఎం రేవంత్ రెడ్డి 22A బాంబ్ వేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. 1 కోటి ఎకరాలను 22A నిషేధిత జాబితాలో ప్రజల ఆస్తులను రాత్రికి రాత్రే చేర్చి ప్రభుత్వమే ప్రజల ఆస్తుల పాలిట కబ్జాదారుగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. బీఆర్ఎస్ 22A నిషేధిత జాబితా బాధితులకు అండగా ఉంటామన్నారు. కేసీఆర్ సీఎం కాగానే ముందుగా ప్రజల సమస్యలపై దృష్టి సారించారన్నారు. తాగునీరు, విద్యుత్, హైదరాబాద్లో ట్రాఫిక్ వంటి సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరించారని హరీష్ రావు వివరించారు. ఇవాళ ఈ 22A అనేది ఒక కూకట్పల్లి సమస్య కాదు, ఇది కేవలం ఒక కాలనీ సమస్య కాదు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1 కోటి ఎకరాలు ఇవాళ 22Aలో పెట్టి ప్రజల్ని ఆగంపడతా ఉన్నారు. వ్యవసాయ భూములు పెట్టినారు, లేఅవుట్లు పెట్టినారు, సీలింగ్ భూముల పేరిట పెట్టినారు. ఒక హైదరాబాదులో లక్షల ఆస్తులు. మొన్న నేను మల్కాజ్గిరి పోయినా, ఆ తర్వాత మేడ్చల్ పోయినా, నిన్న కుత్బుల్లాపూర్ పోయినా, ఇవాళ కూకట్పల్లికి వచ్చా. ఎక్కడ పోయినా వందల వేల మంది కాలనీలు 22Aలో పెట్టినారని చెప్పి బాధపడతా ఉన్నారు. ఆ పొంగులేటి అంటాడు, లేలే 98% తీసేసినాం, సారీ అంటాడు. నేను అంటున్నా, మర్డర్ చేసి సారీ అంటే అయిపోతుందా? నువ్వు చేసిన తప్పు ఎంత పెద్దది. ఇలా ఈ పొంగులేటి వెనకడోసారి దీపావళి అప్పుడు మాట్లాడిండు, పోయిన దీపావళి అప్పుడు, ఈ దీపావళికి ప్రతిపక్షాల మీద బాంబులు వేస్తాము అన్నాడు. అయ్యేం బాంబులు వల్లే అన్ని తుస్సు బాంబులు అయినాయి. కానీ ఇప్పుడు బాంబు వేసిండు, 22A బాంబు వేసిండు. ప్రజల మీద వేసిండు, ప్రతిపక్షాల మీద వేయలే కానీ ప్రజల మీద మాత్రం 22A బాంబులు వేసిండు. నేను ఇది ప్రశ్నిస్తే నన్ను వ్యక్తిగతంగా విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి భయపడతామా? అప్పుడప్పుడు వీళ్ళిద్దరు చెప్పుకుంటారు, పొంగులేటును రేవంత్ రెడ్డి. మాకేం తెలియదు, రియల్ ఎస్టేటే తెలుసు. రియల్ ఎస్టేట్లో 6 తేరినా అని చెప్తాడు రేవంత్ రెడ్డి. నాదంతా రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటాడు రేవంత్ రెడ్డి. మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ తెలుసు కనుకనే ఇవాళ 22Aలో పెట్టి ప్రజల ఆస్తులు కబ్జా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలను ఇవాళ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ తెలిస్తే ఎవడన్నా ప్రజలను ఇబ్బంది పెట్టారా? నీకు రియల్ ఎస్టేట్ తెలుసు కావచ్చు మీ ఇద్దరికి, కానీ బీఆర్ఎస్ నాయకులకు ఉద్యమాలు తెలుసు, పోరాటాలు తెలుసు. మీ మెడలు వంచి ప్రజల పక్షాన నిలబడడం కూడా మాకు తెలుసు. మిమ్మల్ని ఇచ్చిపెట్టే ప్రశ్న లేదు. ఏజెంట్లు వచ్చి తిరుగుతున్నారన్నా, మీరు ఇల్లుకు 30 లక్షలు ఇవ్వండి 22A తీపిస్తామంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఏజెంట్లు వచ్చి మా కాలనీలో తిరుగుతా ఉన్నారు, కొంతమంది అమాయకులు ఇస్తున్నారన్నా అని చెప్తా ఉన్నాడు. ఇది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన. నేను మీ అందరికి మనవి చేసేది ఒక్కటే, మీకు మంచి ఎమ్మెల్యే గారు, మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిలాగా, మీలో ఒకటిలాగా, తలలో నాలుకలాగుండే ఎమ్మెల్యే కృష్ణారావు గారు ఉన్నారు. మీరెవ్వరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. 1 రూపాయి కూడా మీరు ఎవరికి ఇవ్వద్దు. బ్రోకర్లను ఆశ్రయించకండి. ఈ ప్రభుత్వం మెడలు వంచి మీ ఆస్తుల్ని కాపాడే బాధ్యత మాది. 22A నుంచి తొలగించేదాకా కృష్ణారావు గారితో పాటు కేసీఆర్ గారు, మొత్తం బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలు కేంద్రంగా పరిపాలన కొనసాగించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత భూములే కేంద్రంగా ఈరోజు పరిపాలన కొనసాగుతా ఉంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రజలకు ఏం కావాలి, మొదలు మా ప్రభుత్వం వచ్చింది. ఈ రాష్ట్రంలో హైదరాబాద్తో సహా ప్రజలు త్రాగునీటి సమస్య ఎదుర్కొంటున్నారు. విద్యుత్ సమస్య, అప్పుడు మీకు తెలుసు, కూకట్పల్లిలో కూడా రోజుకు 4 గంటలు కరెంటు పోయేది. పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు. విద్యుత్ సమస్య ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ సమస్య, రైతులకు సాగునీటి సమస్య, ఇలా అనేక రకాల ఇబ్బందుల్లో ప్రజలు ఉన్నారు. సో కేసీఆర్ గారు ఏం లక్ష్యంగా తీసుకున్నారు? ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి త్రాగునీరు ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి 24 గంటల విద్యుత్ ఇవ్వాలి,